ఏంటంటే ఈరోజు మీరు నేను ఇక్కడ ఉండి ఈ సన్మానాన్ని తీసుకుంటున్నానంటే దానికి కారణం కర్మ కర్త క్రియ మొత్తం కూడా నాయుడు సార్. అంటే నాకు కూడా ఇంకో కారణం సార్. ఇంకోటి ఏంటంటే నాకు అన్ని విధాల నేను ఇంత సాధ్య చెప్పారు వ్యాపార రంగంలో వస్తా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే నేను డిఎస్సీ చేసింది 2005లో డిఎస్సీ చేసా, కంప్లీట్ చేసా, ఉదయగిరిలో కంప్లీట్ చేసా. కంప్లీట్ చేసిన తర్వాత ఈ చదువులు అన్నీ మనం మొట్ట పట్టాలి అని చెప్పేసి మా సీనియర్ జవహర్లాల్ కాలేజీలో 2000 డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత 2005లో బీఈడీ చేసాం. ఇంతలో మన వల్ల అయ్యే పని కాలేదు, మనకున్న ఆలోచన విధానం ప్రకారం మనం ఏదైనా వ్యాపారాలు చేస్తున్నాం చెప్పి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాను. నిజంగా మనం అప్పుడు అనుకుంటుంటాం కదా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అని చెప్పని. అంటే అది దేవుడు ఆశిస్తున్నాడు పోవాలా, లేకపోతే నాకు భగవంతుడే నాయుడు సార్ రూపంలో నాకు ఆయన నా దగ్గర పంపించడానికి నాకు తెలియదు, కానీ నాకు పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. 2018లో నాకు డిఎస్సీ రాకపోతే జస్ట్ ఎంతో పాయింట్స్లో పోయింది. నాకంటే సార్ ఎక్కువ బాధపడ్డాడు. దాని మీద నాకంటే ఎక్కువ సార్ మీద వదనం చేశాడు. లాస్ట్ ఫైనల్ ఈ పొరపాటు చెప్పి నీకు అది పోయిందని చెప్పనేసి తర్వాత సచివాలయ ఉద్యోగం సరిగా రాయి ఏదైనా రాయి బల్క్ నోటిఫికేషన్ కదా దానికి ఇస్తాం కొడదామని చెప్పని వెనకటి ప్రోత్సహించాడు. ప్రోత్సహించిన తర్వాత దాన్ని కొట్టాము. దాన్ని కొట్టిన తర్వాత కూడా నన్ను అనుక్షణం అంటే వాస్తవం చెప్పాలంటే మనం యుద్ధులు సరిగా అవ్వకపోతే ముందుకు అనుక్షణం పొడుస్తారు కదా. మా గురువు గారు ఆ విధంగా పొడిచాను గర్వంగా చెప్తున్నాను నేను. ఆ విధంగా చేయబట్టే ఈ వయసులో అంటే దగ్గర అన్నట్టుగా ఈ వయసులో ఇంతగా కూర్చొని నేను జాబ్ కొట్టగలిగానంటే మా సార్ పెట్టిన భిక్ష అనుకోండి పోస్ట్ ఇప్పుడున్న పోస్ట్. అందుకని మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ ఉద్యోగం అయినా సరే ఎవరికైనా సరే గాడ్ ఫాదర్ మాత్రం ఖచ్చితంగా అవసరమని అనుకుంటా. నాకు ఎక్స్పీరియన్స్ అది కూడా చెప్తాను సార్. అయితే అది కూడా చెప్తాను సార్. చెప్తాను ముందు అయిపోతే ఎందుకంటే ఇంత కారణం కాబట్టి నాకేంటంటే బాహ్యంగా జరిగేటువంటి ఏ విషయమైనా సరే చదివేటప్పుడు సార్ నాకు అనేక ఇచ్చేసేవాడు. కొన్ని బుక్స్ పంపించాడు, నువ్వు ఇవి చదువు అని చెప్పి. ఎట్లా కోచింగ్ తీసుకున్నాడు, కోచింగ్ అవసరం లేదు, కోచింగ్ తీసుకున్నావు ఇప్పుడు తీసుకున్న కోచింగ్ని అనుభవం తీసుకొని నువ్వు మళ్ళీ ఈ విధంగా చదువు అని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా ఆయన అడుగుజాడల్లో ఆయన సూచనలను పాటించి చదివాను కాబట్టి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. సార్ మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఇంకొక మెయిన్ పర్సన్ మా మిసెస్